హాయ్ ఫ్రెండ్స్, టుడే మిరపకాయ బజ్జీలు బోండాలు వేసుకుంటున్నాం. కట్టెలు పోయి అంటిస్తున్నాం. కట్టెల పోయి ఇప్పుడు బజ్జీలు వేసుకొని తినాలని అనిపిస్తుంది. అందుకు ఇప్పుడు కట్టెల పోయి వేస్తున్నాం. కట్టెల పోయి అంటిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, కట్టెల పోయి ఎట్లా అంటించుకోవాలో నేర్చుకోండి. ఎవరికి రాదు, మా ఇంట్లో నేనే ఎప్పుడు అంటించేది. అంటుకుంటే తొందరగా బజ్జీలు వేసుకోవాలని ఆశగా ఉంది. ఎలాగైతే నేను అంటించేసా. మా ఇంట్లో ఎవరికి రాదు పోయి అంటించేది, నేనే ఎప్పుడు అంటించేది. చూడండి ఫ్రెండ్స్, మంట ఎట్టొచ్చిందో. మై డాగ్ ఈస్ కమింగ్. యూ కెన్ జిమ్మీ కామ్ డౌన్. కట్టెల పోయి సంటింగ్ సింగ్. ఏ జిమ్మీ, కట్టెల పోయి అంటించింగ్. చూడండి ఫ్రెండ్స్, కట్టెల పోయి ఎట్లా అంటిస్తున్నాము. బజ్జీలకు కట్టెల పొయ్యికి ఎంత కష్టపడుతున్నాము. ఇప్పుడు మంట దండి వస్తుంది కాబట్టి మనం పెద్ద పుల్లలు పెట్టి అవి ఉల్లిగడ్డలు వచ్చింది. లేట్ అవుతుంది. ప్రస్తుతానికి మనం ఏం చెప్తామంటే నీళ్ళు కాబెట్టుకుని డేసాని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఇంకా కొన్ని కట్టెల కోసం వెళ్ళాలి. కట్టెలు అది అక్కడ ఉంటాయి. ఆ కట్టెలు తీసుకుని ఇప్పుడు ఆడ పెట్టి బోండాలకు పోవాలి. కట్టెలకు వస్తే ఎంత కష్టం ఉంటుందో చూడండి బ్రోస్. ఇటు పక్క మాడితోట ఉంది. మధ్యాహ్నం లేపేసాం మాడిగాయలు, 5-6 లేపేసాము. 10 దాకా ఇప్పుడు మా ఇంట్లో తెచ్చి కట్టెల పొయ్యిలో పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, దీనిపైన మూత పెట్టకుంటే వేడి తగ్గుతుంది. అగ్గి పెట్టాను. మై ఫోన్ తీసుకొని ఇంకా వెళ్ళి దోశల పిండి కలపాలి. దోశల పిండి కాదు, బోండాలు. ఈ కవర్లో ఇప్పుడు శనగపిండి, దీన్ని తీసి నీళ్ళలో కలిపి ఉల్లిగడ్డలు వేసి అయిపోయి నూనెలో తేల్చాలి ఫ్రెండ్స్.